ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇది దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండము 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా అనే మాటను అక్కడ మనం వచ్చిన భాగంలో గమనిస్తూ ఉంటాం. గత కొన్ని దినముల నుండి దేవునికి ఇవ్వబడిన పేర్లను గురించి మనందరూ కూడా ధ్యానిస్తున్నాం కదండి. ఆ క్రమంలోనే ఈ దినము దేవుడైన యెహోవా అనే మాటను బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మన దేవునికి ఇవ్వబడిన పేర్లను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన అనేకమైన పేర్లను కలిగిన వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అన్ని విషయాలలో మనకు సరిపోయిన దేవుడుగా గమనిస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా అని తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నది, కానీ హీబ్రూ బైబిల్లో చూసినట్లయితే యావే, యాహ్వే లేదా యావే లేదా యాహ్వే అనే పదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులను, ఈరోజు చాలామంది నమ్మరు దేవుడైన యెహోవా అంటే ఆయనకి ఇవ్వబడిన పేరు అది కాదు, ఆయనకి వేరొక పేరు ఇవ్వబడింది అని చెప్పి చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ప్రియులారా, వాక్యం ఉంటుందా మన జీవితాల్లో దేవుడు అయిన యెహోవా అనే మాట బైబిల్లో ఉంది, హీబ్రూ బైబిల్లో ఉంది. యాహ్వే అనే పదాన్ని కూడా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ పదానికి ఉన్న అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే, దేవుడు స్వయం సంభవుడుగా, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్గా మనం గమనిస్తూ ఉన్నాం. యాహ్వే అంటే అనేక పదాలు, అనేక అర్థాలు ఉన్నాయి, కానీ అందులో చెప్పుకోదగ్గ నిర్వచనం ఏమిటి అని అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ అనగా దేవుడు ఉన్నవాడు, అనువాడు అనే విషయాన్ని కూడా మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తున్నాం. అంటే దేవుడు మోషే దేవుడిని అడుగుతున్నాడు, నీ ప్రజలకు నేనేం చెప్పాలి ప్రభువా? నన్ను నియమించుకున్నావు, సరే, నీ ప్రజలైన వారు ఏ దేవుడు అని అడిగితే, దేవునికి ఉన్న పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడైన యెహోవా మోషేకు చెప్పిన మాట, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అనే విషయాన్ని తెలియచేయము అని దేవుడు మోషేకు చెప్పినట్లుగా నిర్గమకాండం 3వ అధ్యాయం 14-15 వచనాల్లో గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్, ఆయన స్వయం సంభవుడై ఉన్నాడు. ఇంకొకరు నిర్మించాల్సిన అవసరం లేదు, చేతుల పని కాదు. ఇంకొకరు రూపింపబడేవాడు కాదు. ఇంకొకళ్ళ సహాయం ఉంటేనే తన యొక్క ఉనికిని, తన యొక్క దైవత్వాన్ని చాటి చెప్పే దైవము మన దేవుడు కాదు. మన దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. మన భారతీయ ప్రామాణిక గ్రంథాలు కూడా మనకేం నేర్పిస్తుంది అంటే, దైవము అనేవాడు స్వయం సంభవుడై ఉండాలి, అంటే తనకు తానుగా ఉద్భవించిన వాడుగా ఉండాలి. వేరొకరు సృష్టించిందో, వేరొకరు నిర్మించిందో, వేరొకరి ద్వారా జరిగితే అది దేవుడు, దైవత్వము కానే కాదు. దైవము, దేవుడు అనే విషయాలు ఏవై కూడా మనుషుల చేతి పని అయి ఉండకూడదు. అవి క్రియేట్ చేయబడినవై ఉండకూడదు, అవి నిర్మింపబడినవై ఉండకూడదు, అవి రూపింపబడినవై ఉండకూడదు. మరేమై ఉండాలి అని అంటే, అవి చేయబడక ఉద్భవించినవై ఉండాలి. ఈ సృష్టి అంతా చేయబడక మునుపు దేవుడు ఉన్నవాడు అనే విషయాన్ని యెహోవా, యాహ్వే అనే విషయంలో లేదా అనే పదంలో మనం గమనిస్తున్నాం. మన దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్, ఆయన స్వయం సంభవుడు. ఆయన ఎవరు రూపించలేదు, ఆయన ఎవరు చేయలేదు, ఆయన ఎవరు కూడా రూపించలేదు. ఒక ఉల్లి చెక్కలేదు, ఒక ఉల్లి తన యొక్క సుత్తిని మరి ఉల్లిని తీసుకొని చెక్కిన శిల్పం కాదు మన దేవుడు. ఒక రాతి బొమ్మ కాదు, లేదంటే ఒక చెక్క బొమ్మ కాదు. మన దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్, స్వయం సంభవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మనుషుల చేత చెక్కబడినవాడా, మనుషుల చేత నిర్మించబడినవాడా, మనుషుల చేతి వలన, మనుషుల చేతి పనుల వలన, మనుషుల ద్వారా రూపింపబడినవాడో, చేయబడినవాడో, నిర్మించబడినవాడో, కల్పించబడినవాడో కాదు దేవుడు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, స్వయం సంభవుడు. అందుకని నేను ఉన్నవాడను, అనువాడు, నన్ను ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్. ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్, ఐ ఆమ్ హూ ఐ ఆమ్. హాయా, అషేర్, హాయా అనే విషయాన్ని హీబ్రూ బైబిల్లో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, వాక్యం ఉంటున్న నా జీవితాల్లో మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన తనకు తానుగా ఉద్భవించినవాడు, ఆయనకు తనకు తానుగా ఉన్నవాడు. ఆయన సృష్టి ఆది నుంచి ఉన్నవాడు, సృష్టి అంతం వరకు కూడా ఉండువాడుగా ఉన్నాడు. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా తెలియజేస్తూ, ఇదిగో నేను మృతుడైతే కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని
దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. వాక్యం ఉంటున్న నీ నా జీవితాల్లో మన దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, స్వయం సంభవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఉన్నవాడు, ఆయన అభూత కల్పన కాదు. ఆయన మనుషుల చేత రూపించబడిందో పురాణ ఇతిహాసాల్లో లేకపోతే రాయబడిన ఒక అంటే ఒక ఊహాజనితమైన వ్యక్తిత్వం కాదు, వ్యక్తి కాదు. దేవుడు ఉన్నవాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉంటాడు. నమ్ము, విశ్వసించు. ఆయన నీతోనే ఉన్నాడు, నీ చుట్టుపక్కల ఉన్నాడు. ఆయన ప్రతి అవసరతను తీరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇది మా ప్రియులు ఎందరైతే విశ్వసిస్తూ ఉన్నారో మీరు ఉన్నవారు అనువారై ఉన్నారని లేఖనాలు సెలవిస్తూ ఉంటుండే వారి జీవితాల్లో ఉన్నవాడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు ప్రభా, అయా దేవనైనా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ఎడలను చూపిన కృప కొరకే వందనాలు. ఉన్నవాడు అనువాడనై ఉన్నవాడా నీకు వందనాలు ప్రభా. సదాకాలం మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు, ఉంటాను అని అన్నావు ప్రభా. ఇద్దరు మా ప్రియులు అందరూ విశ్వసిస్తున్నారు. అందరి జీవితాలు అద్భుతాలు జరిగించి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.